రామ్ ప్రసాద్ గారు చెప్పు. సింగింగ్ మీద మీకు ఎంత ప్రేమ ఉంది? నేను యాక్చువల్ గా బాత్రూమ్ సింగర్ ని, బెడ్రూమ్ సింగర్ ని, పక్కింటి సింగర్ ని కూడా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? కళ్ళు మూసుకొని మీ ఫేవరెట్ పాట పాడండి. ఓ పాపాలాలి జన్మకే లాలి గాలిలో తేలిపో వెళ్ళిపో ఆగిపో లాలి. బ్లడ్ వస్తుంది. మీ పాటకి మాకు కదా నెత్తురు రావాలి, మీకు ఎందుకు వచ్చింది? రామ్ ప్రసాద్ గారు, అబ్బాయి అనగానే మగతనం, మగతనం అనగానే మగాడు, మగాడు అనగానే ఏంటి? మగాడు రావాలి ఇప్పుడు. ఇక్కడ ఉన్న మగవాళ్ళందరికీ ఒక బంపర్ ఆఫర్ అండి ఈ రోజు. ఇమాజిన్ మీరు ఇక్కడ వచ్చి కూర్చోవడం, పాటలు పాడేటప్పుడు అమ్మాయిలు రావడం, మీ చేతులు ఇట్లా ఇట్లా పావడం. గేమ్ అర్థమైంది కదా? గేమ్ అర్థమైంది. ఇంకొక హ్యాండ్ ఓనర్ గారికి మేము ట్రై చేస్తారు. ఎవరు పీక్తారు? నేనే. రా రా రా. పంతం నీదా నాదా హై. సో రోహిణి గారు వచ్చారు. ఫస్ట్ పాట మంచి పాట పాడు, ఎందుకంటే పీకడానికి నాకు మూడు రావాలి. రావోయి చందమామ టిడిడిడింగ్. మా వింతగాథ వినుమా, రావోయి చందమామ. టిడిడిడింగ్. ఇటు పాడుతుండు. పాట ఆపకూడదు, పాడుతుండు. రావోయి చందమామ టిడిడిడింగ్. మా వింతగాథ వినుమా. త్వరగా పీకే తెలియదు. కాదు, ఆయనకి నొప్పి కన్నా ఈ టెన్షన్ ఎక్కువైంది. రావోయి చంద పంగిన పల్లి మామిడి పండు అంగమేదుంది. ఏమన్నా ఎపిసోడ్ ముందు ఏం పీకలని అన్నావు కదా, ఇదంతా నీదే. వెళ్ళే ముందు నా బొచ్చులకు ఇచ్చేస్తారా? చెక్ ఇచ్చినప్పుడు ఏం చేశారని అడిగితే చూపించండి, ఇస్తాం మీకు చేతికి. లైట్ పోయింది. ఈ చెక్ కూడా చీకటి అయిందిరా నీ జీవితం. నెక్స్ట్ యాదవరాజు వస్తున్నాడు మా తరపు నుంచి. చేతికి హెయిర్ లేకపోతే చెస్ట్ హెయిర్ తీస్తాము అంతే. చాలా ఉంది అడవి. సో ఇటువైపు నుంచి ఈ గేమ్ ఆడడానికి సుజాత వస్తుంది. మేఘమై నేను వచ్చాను, మెరుపులో నిన్ను వెతికాను, ఎవరితో కబురే పంపను, ఎన్నటికి నిన్ను చేరెదను, ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా. ముక్కాలా ముక్కాబుల్లా అన్నా, నువ్వు రాదన్నా. కాలా ముక్కాబుల్లా లైలా ఓ లైలా నన్నా. సో ఇంద్రజ గారు ఇటువైపు 1 పాయింట్ ఇచ్చేద్దామా? తప్పకుండా ఇవ్వాలి, భరించారు ఆయన. ఓకే, శ్రీదేవి గారు ఫ్యాన్ బేస్ కి 1 పాయింట్. ఇటువైపు నుంచి యాదవ్ రాజు వచ్చారు కాబట్టి ఇటువైపు నుంచి ఆఫ్ కోర్స్ సద్దాం రండి. తమ్ముడు గుండెలు తీయాలి తమ్ముడు. తీస్తారు. ఫస్ట్ ఇటువైపు నుంచి నైనిషా అండ్ యామిని రండి. నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే, అందమైన మనసులో ఇంత అలజడెందుకో ఎందుకో అసలు ఎందుకో. ఎందుకో అసలు ఎందుకో.
ఎన్నో తక్షణాలు ఇన్ని. ఇంత బాగా ట్రై చేశారు కాబట్టి మీకు 1 పాయింట్. మరి నెక్స్ట్ ఇటువైపు నుంచి అజర్. ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తా బదిరింది ముహూర్తం ముందురున్నది. పెట్టండి నిజమేనే చెబుతున్నా జానే జానా చేయి వదలండి. నిన్నేనే ప్రేమిస్తున్నా వెళ్ళకే వదిలెళ్ళకే నా గుండె నీతో చేసిలా చల్లకే వెద జల్లకే నా చుట్టూ రంగుల్నిలా. ఒక నిమిషం, ఎవడైనా విగ్గు తలకి పెట్టి నువ్వే చేతి పెట్టుకున్న విగ్గు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ నటకుమారి గారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. అండ్ అజర్ థ్యాంక్ యూ సో మచ్. మీ వల్ల మీ టీమ్ కి 1 పాయింట్. ఇప్పుడు ఇక్కడ సెకండ్ గేమ్ కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఎవరు ఇటువైపు నుంచి బల్బీ రండి. శరత్ గారు ఖాళీగా ఉన్నారు కాబట్టి మీకు రండి. ఆ వ్యాక్స్ స్ట్రిప్ ని తీయడానికి కొమరం గారు అండ్ నిందు గారు రండి. అదిరే అదిరే నీ నల్లని కాటుక కల్లే అదిరే 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 నా మనసే ఎదురు చూసే చిన్నదాన నీ కోసం ఓ చిన్నదాన నీ కోసం 1 2 3 నచ్చావే నచ్చావే ఓ ఓ చిన్నదాన నీ కోసం ఓ చిన్నదాన నీ కోసం. రాములమ్మ ఓ రాములమ్మ ఓ రాములమ్మ సొమ్మసిల్లకే రాములమ్మ. శరత్ గారు కూర్చోండి. భావన గారు ఉంటే బాగుంటదండి. మీరు శరత్ గారు పాట పాడడం స్టార్ట్ చేయండి. అదే నీవు అదే నేను అది 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 అదే గీతం గీతం కలైనా కదైనా కనులలో చేరా. దొరికింది. ఆల్ రైట్. సో ప్రస్తుతానికి ఫ్యాన్ వార్ లో టై నడుస్తుంది. ఇటువైపు 2 పాయింట్స్, ఇటువైపు 2 పాయింట్స్. ఈ సెగ్మెంట్ ఫినిష్ చేసే ముందు ఒక చిన్న పర్సనల్ రిక్వెస్ట్ వచ్చింది మా ట్రెండింగ్ కపుల్ దగ్గర నుంచి. ఇది ఎవరి సైడ్ కాదు, వాళ్ళే ఈ ఆట ఆడతారు అని కీర్తి గారు ఎస్పెషల్లీ రిక్వెస్ట్ చేశారు కాబట్టి రండి. చందమామే చేతికందే వెన్నలేవో మబ్బులోనే పూల చెట్టే కళ్ళ ముందే పువ్వులేమో కొమ్మ పైనే. ప్రేమ కదా ఇస్తే తీసుకుందాం అనుకుని ఈ బొచ్చి పీకించుకోవడం ఏంటంటే అర్థం అది కావట్లేదు. మీరు మీ కాబోయే పెళ్ళన్గా అడగాలి. అంటే ఇది ఏంది పీకడం అని చెప్పి నా మీద నీకు ఎంత లవ్ ఉందో ప్లీజ్ దాన్ని బొచ్చి పీకించుకొని ప్రూవ్ చేసుకునే అవసరం లేదబ్బా. లైఫ్ ఇచ్చడానికి బొచ్చి ఇవ్వడం పెద్ద బ్యాంటరా. సరే ఇచ్చేది దాన్నే ఉంది. పాట పాడండి. చెలియా చెలియా చిరుకోపమా చాలయ్యా చాలయ్యా పరిహాసమా కోపాలు తాపాలు మనకేలా సరదాగా కాలాన్ని గడపాల. ఒక్కసారి అంటించిన తర్వాత కంపల్సరీ తీయాలి. చెలియా చెలియా చిరుకోపమా చాలయ్యా చాలయ్యా పరిహాసమా కోపాలు తాపాలు మనకేలా కాలాన్ని గడపాల. ఓకే హ్యాపీ హ్యాపీ. But anyways, thank you so much. That was really cute and adorable. Thank you so much, guys. Thank you. So,
అలా జరిగిందన్నమాట ఈ సెగ్మెంట్. మొత్తానికి సావిత్రి గారు ఫ్యాన్స్ అండ్ శ్రీదేవి గారు ఫ్యాన్స్ మధ్య టై. సో ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ సెగ్మెంట్? కానీ ఒక టాస్క్ కింద తీసుకొని అందరూ కూడా చాలా చాలా స్పోర్టివ్ గా ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. సూపర్ గైస్, సూపర్ సూపర్. ప్రస్తుతానికైతే ఈ సెగ్మెంట్ ఫుల్ గా అందరూ ఎంజాయ్ చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద జెంట్స్ అవుట్ హియర్, ఆల్ ద మెన్, థ్యాంక్ యూ సో మచ్.